హాయ్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి ప్రాపర్టీ ఓనర్ మీరు, కానీ ఒక 12 సంవత్సరాలు మీరు దాన్ని పట్టించుకోలేదు. వేరే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేశారు. పొజిషన్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇది అందరికీ తెలుసు. పబ్లిక్గా దాన్ని వాడుకుంటున్నారు. ఆ పొజిషన్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎలక్ట్రిసిటీ పే చేస్తున్నారు. అలాగే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏమేమైతే రావాలో ఫెసిలిటీస్ అవన్నీ వచ్చాయి. కానీ టైటిల్ మాత్రం వాళ్ళ పేరు మీద లేదు, వేరే వాళ్ళ పేరు మీద ఉంది. అలాంటి టైంలో ప్రాపర్టీ ఓనర్స్ కూడా వాళ్ళే అవుతారు. ఎవరైతే టైటిల్ లీడ్ ఉందో, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి రైట్, ఓనర్షిప్ రైట్ కోల్పోతారు. 12 సంవత్సరాలలో లోపు మీరు ఎలాంటి ఇంటరాక్షన్ చేయకపోతే, ఇది మాది అని కోర్టుకు వెళ్ళడం కానీ, లేకపోతే వాళ్ళని వెకేట్ చేయించే ప్రయత్నం కానీ చేయలేకపోతే మీరు ఓనర్షిప్ రైట్ని కోల్పోతారు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే. అదే గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే 30 ఇయర్స్ లోపు కనుక గవర్నమెంట్ ఎలాంటి రియాక్షన్ లేకుండా వేరే వాళ్ళు దాని పొజిషన్లో ఉంచుకొని 30 సంవత్సరాలు దాన్ని అనుభవిస్తూ ఉండుంటే వాళ్ళకి ఓనర్షిప్ రైట్ వస్తుంది. 2014లో ఒక జడ్జిమెంట్ ఉంది. జస్ట్ వాళ్ళకి వాళ్ళు ఒక పొజిషన్లో మాత్రమే ఉండగలరు తప్పితే ఓనర్షిప్ని క్లైమ్ చేయలేరు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఉంది. కానీ 2019లో సుప్రీంకోర్టు 5 బెంచ్ ధర్మాసనం ఏం చెప్పిందంటే, ఎవరైతే ప్రైవేట్ ప్రాపర్టీ అయితే 12 సంవత్సరాలు, గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే 30 ఇయర్స్ పొజిషన్లో ఉండుంటారో వాళ్ళకి ఓనర్షిప్ రైట్ క్లైమ్ చేసుకునే సూట్ కూడా మనం కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. సో వాళ్ళు అలా ఫైల్ చేసుకుంటే వాళ్ళకి ఓనర్షిప్ రైట్ వస్తుంది, పొజిషన్ కూడా వస్తుంది. కాబట్టి సో ఎవరైతే ప్రాపర్టీ ఉందో, ప్రైవేట్ ప్రాపర్టీ అయితే 12 సంవత్సరాలు వెళ్ళి ఆ ప్రాపర్టీని చూస్తూ ఉండగానే దాన్ని ఎవరైనా ఆక్యుపై చేశారా, లేకపోతే అది పొజిషన్లో ఉందా లేదని చాలామంది కొనేసి వదిలేస్తారు. తర్వాత దాన్ని పట్టించుకోరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి విషయాలు తెలుసుకోండి, అవేర్నెస్ పెంచుకొని ప్రాపర్టీ రైట్ని